నా పేరు ముగుల కుమార్, షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ చైర్మన్, అంతేకాకుండా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన బ్రదర్ సుందర్రాజ్ యాదవ్ గారు 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నందుకు అన్నగారికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న ఒక పొలిటీషియనే కాకుండా ఒక లీడర్లో ఉన్న లక్షణాలు అన్న దగ్గర చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్సీ కౌన్సిల్లో తన గలాన్ని విప్పేందుకు, ఎందుకంటే గత 3 పర్యాయాలు ఏవైతే ఎమ్మెల్సీ సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి ఆ విధంగానే పేరుకుపోయి ఉన్నాయి. అందులో భాగంగా ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరూ అన్నగారు ఏ విధంగా మాకు మా సమస్యలను తీర్చుతాడని ఒక భావన కలిగి ఉంది. తీసుకురండి. అప్పుడు నాని పాత్రికేయులందరికీ నమస్కారం. అన్ని విధాల అన్ని దాతల ద్వారా మంగళవారం 25వ తేదీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మంగళవారం రోజున రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం, అదేవిధంగా రుద్రేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు, మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం ప్రపంచ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యభగవాన్ ఆలయం లోపల మనము ఉత్సవాలు ప్రారంభించుకుంటాం. రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది, ప్రావీణ్య గారిని. ఉత్సవాల ప్రారంభానంతరం ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం. భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి శివాలయాల్లో హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క శివాలయాల్లో స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల 43 కింద రిజిస్టర్ కాబట్టేటువంటి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతున్నందున మహాశివరాత్రి రోజు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని మేలుకొల్పి గణపతి పూజ అనంతరం రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి నీరాజన మంత్ర పుష్పాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. శివరాత్రి రోజున సాయంత్రం 6:45 ఆలయ ప్రాంగణం లోపల భక్తుల సమక్షం లోపల మంగళ వాయిద్యాల మధ్య రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణం ఉండేటువంటి భక్తులకు, వారి అందరికీ ఉపవాస దీక్షలు అన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, పండ్ల పంపిణీ కూడా జరుగుతుంది.
అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాజిన రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. తదనంతరం లింగోద్భవ కాల సమయం అనేది చాలా ప్రాముఖ్యత. అన్ని శివాలయాల్లో కూడా ఇవాళ వేములవాడ కానీ, శ్రీశైలం కానీ, కాళేశ్వరం కానీ లాంటి ప్రముఖ శైవక్షేత్రాల్లో ఏ విధంగా అయితే ఈ దేవాలయం లోపల లింగోద్భవ కాల సమయం లోపల 11 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 నమక చమకాలతో 111 రుద్రాలతోని 50 లీటర్ల ఆవు పాలుతోని 25 లీటర్ల పెరుగుతోని 25 లీటర్ల తేనెతోని 25 కిలోల చక్కెరతోని 25 కిలోల ఆవు నెయ్యితోని అదేవిధంగా వివిధ రకాల పండ్ల రసాలతోని కూడా స్వామివారికి రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ లింగోద్భవ కాల పూజ జరుగుతుంది.